అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఎంఎన్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఏంటి అసలు. ఓకే, ఇప్పుడు నేను ఒక ట్రెండ్ని గీయబోతున్నాను. ఒక ట్రెండ్ సపోజ్ అనుకోండి, మార్కెట్ ఇలా కిందకి ఫాలో అవుతుంది, ఎక్కడ కన్సాలిడేట్ అయ్యి కిందకి వెళ్ళి ఒక్కసారికి ఇలా పైకి వెళ్ళింది అనుకోండి. ఇలాగ డౌన్ ట్రెండ్ వెళ్ళి అప్ వెళ్ళి సేమ్ ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. దీన్ని మనం ఎం అంతనమాట. దీన్ని మనం ఎం స్ట్రక్చర్ అంటాం, లేకపోతే ఎం ప్యాటర్న్ అంటాం. ఓకే, చూడండి ఎంలా ఉంది కదా ఇక్కడ. ఇంకో కాన్సెప్ట్లో అయితే దీన్ని మనం డబల్ టాప్ అంటాం, సింపుల్గా డబల్ టాప్. అలాగే డబ్ల్యూ కూడా ఇలా వెళ్ళి మార్కెట్ వెళ్తుంది, ఇలా అప్ అయి డౌన్ వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. దీన్ని మనం డబ్ల్యూ అంటాం, డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం. ఇంకా దీన్ని ఇంకో పేరు ఏంటంటే డబుల్ బాటమ్ కూడా అంటాం. ఓకే, ఇది ఎం ప్యాటర్న్, ఇది డబ్ల్యూ ప్యాటర్న్. కానీ మీరు ఎన్ ప్యాటర్న్ విన్ ఉంటారు. ఎన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఎవరు విన్ ఉంటారు కదా. ఎన్ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ అందరూ ఎన్ ప్యాటర్న్ వినలేదు కదా. ఎన్ ప్యాటర్న్లో ఏటవుద్ది అంటే సింపుల్గా ఎన్ ఎలా ఉంటుంది, మనకి స్ట్రైట్గా వెళ్ళి డౌన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం. దీన్ని మనం ఎన్ అంటాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా మార్కెట్ ఇలాగ వస్తుంది అనుకోండి, సపోజ్ అనుకోండి ఇలాగొచ్చి పైకి వెళ్ళి కిందకి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. దీన్ని మనం ఎన్ ప్యాటర్న్ అంటాం. చూడండి ఎన్. ఓకే, దీంట్లో ఏటవుద్దంటే మనం ఈ డిమాండ్ ఉందా, ఈ డిమాండ్ని మెజర్ చేసి ఈ డిమాండ్ని మనం మెజర్ చేసిన తర్వాత దీంతో అప్లై చేస్తాం అన్నమాట. ఈ డిమాండ్ని దీంతో మనం మెజర్ చేస్తాం ఇలాగా. ఓకే, ఇలా మెజర్ చేసి పెడతాం. ఇక్కడ మనకి క్యూఎఫ్ఎల్ వస్తుంది మనది. ఇక్కడ నుండి మరి ఏట్ అవుతుందో మార్కెట్ బట్టి ఉంటుంది, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా. ఓకే, ఈ 3 ప్యాటర్న్స్. ఫస్ట్ ఏంటి మనది ఎం ప్యాటర్న్, సెకండ్ ఏమొచ్చి డబ్ల్యూ ప్యాటర్న్, థర్డ్ ఏమొచ్చి ఎన్ ప్యాటర్న్. ఇక్కడ వేరేలా రాసినంతే ఎంఎన్ పలకడం బాగుంది, తర్వాత డబ్ల్యూ వస్తే బాగుంటుంది అని రాసినంతే. కానీ ఇలా అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఎమ్ డబ్ల్యూ ఎన్. ఇది కూడా ఆల్మోస్ట్ డబ్ల్యూ లాగా అంటే డబ్ల్యూ లాగా ఉంది ఇది, కానీ ఇది ఇలా అంతే. ఇది ఎక్కడి నుండి వచ్చింది కదా ట్రెండ్, ఇది వచ్చి ఇక్కడ ఫామ్ చేసి మళ్ళీ సపోజ్ అనుకోండి ఇలా వెళ్ళి ఇలా పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ, అప్పుడు ఇది ఎన్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రియల్ మార్కెట్ వెళ్ళి చూస్తాం. రియల్ మార్కెట్లో అయితే ట్రేడింగ్ వ్యూలో వచ్చాం. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో వచ్చి ఇక్కడ చూస్తే దొరికింది ఒకటి. చూడండి ఇక్కడ, దీన్ని మనం సెంటర్ పార్ట్ అంతాం ఎంది. ఓకే, ఈ బ్యాక్ ఉంది కదా డిమాండ్, బ్యాక్ ఉన్న డిమాండ్ ఈ డిమాండ్తో మ్యాచ్ చేయొచ్చు మనం ఎక్కడి నుండి ఎక్కడ దాకా. ఓకే, రెండు ఒకసారి చేసి చూస్తాం. బ్యాక్ ఉన్న డిమాండ్ మెజర్ చేసి ఇక్కడ పెట్టేస్తాం, ఎక్కడి నుండి మళ్ళీ వెళ్ళి తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం, ఎక్కడొక్క క్యూఎఫ్ఎల్ వేసేస్తాం. ఓకే, చూసారా ఎక్కడి నుండి మార్కెట్ ప్యాటర్న్ ఇచ్చి బేరీస్ ప్యాటర్న్ ఇచ్చి కిందకి పైకి వెళ్ళింది సింపుల్గా. ఇది టైప్ మనది, ఇది ఎన్ ప్యాటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ ఉంది, డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ వెళ్ళక్కర్లేదు. డబ్ల్యూ ప్యాటర్న్ చూస్తే మనం అక్కడ చెప్పినాక తిన్నగా వచ్చి తిన్నగా వెళ్ళిపోదు అనమాట. ఓకే, చూడండి ఫస్ట్ కిందకు వచ్చింది, మధ్యలో ట్యాప్ ఇచ్చింది, పైకి వెళ్ళి కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. ఓకే, దాని తర్వాత మిగిలిన మంది ఎం ప్యాటర్న్. చూడండి మీకు కనబడిందో కనబడలేదు, నాకు మాకు కనబడిసింది ఎం ప్యాటర్న్. చూడండి ఇదొకటి ఇలా చేసి ఇదొక ఎం ప్యాటర్న్ అయిపోయింది. ఇక్కడ మనకి ఒకవేళ ఇక్కడ అర్థం కాలేదనుకోండి, మనం లైన్ టూల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి లైన్ టూల్ చేస్తే చూడండి ఎం ప్యాటర్న్ వచ్చింది కదా ఎం ప్యాటర్న్. ఓకే, ఈ వీడియోలో ఓన్లీ ఇదే చెప్పాను, ఎం ప్యాటర్న్ అంతే. ఇంకా దీంట్లో చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి ఇంకా కాన్సెప్ట్స్, ఇంకా ముందు చెప్తాను. ఓకే, ఈ వీడియోలో అంతే. ఇంకా ధన్యవాదం. రాధే రాధే, జై శ్రీరామ్.